అన్ని చోట్ల కూడా మాల కులస్తులందరూ కూడా అన్ని చోట్ల ఇదే అంటున్నారు. ఒక స్పందన, మన ఆత్మ గౌరవం ఎట్లా కాపాడుకోవాలి, మన ఆత్మ గౌరవాన్ని. ఎందుకంటే ఇప్పుడే చాలా మంది స్పీకర్ చెప్పినారు, మనం ఎప్పుడు కూడా ఎవరికి దోచుకోలేదు. మనం ఎప్పుడు మన బలంతో మనం ఒక కల్చర్, ఒక మాలల కల్చర్ ఏదైతే ఉందో దాంట్లో ఈరోజు మనం అందరి ముందు చూపించుకున్నాము. ఏది ఏమైనా కానీ ఇంత వర్షం పడినప్పటికీ కూడా అందరూ కూర్చొని మీటింగ్ విజయవంతం చేసుకొని ఇప్పటి వరకు 7 గంటల వరకు మీరందరూ కూడా మీటింగ్లో ఉన్నారంటే ఇది ఒక స్ట్రాంగ్ సంకేతం అన్నమాట. అందరు పొలిటికల్ పార్టీస్కి, అందరి నాయకులకు, మీరు మాల కులస్తులకు మీరేదైతే విమర్శిస్తున్నారో, ఏదైతే తప్పుడు ప్రచారం అందరు చేస్తున్నారో అది సరైన విషయం కాదని చెప్పి మీరందరూ కూడా ఈరోజు నిరూపించుకోవడం జరిగింది. మీరు బ్యాక్లాగ్లు ఉన్నప్పుడు ఎట్లా మాలలు దోచుకుంటారు? నిజంగానే ఈ ఏదైతే తప్పుడు ప్రచారాలు చేస్తున్నారో, ఇంకా అదే కాక ఇప్పుడే చాలా మంది చెప్పినట్టు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రిజర్వేషన్స్ ఇచ్చినప్పుడు మాలా మాదిగలని చెప్పి ఆలోచించలేదు. మన దళిత సమాజానికి మనం ఎట్లా కాపాడుకోవాలని చెప్పి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు అందరికీ రిజర్వేషన్స్ కల్పించడం జరిగింది. ఇప్పుడే ఇంతకుముందు కాకా వెంకటస్వామి గారు కూడా అంబేద్కర్ గారి అడుగుజాడల్లో నడుస్తూ వారు కూడా అంబేద్కర్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ పెట్టి సుమారు 2 లక్షల మంది ఆ ఇన్స్టిట్యూషన్స్లో చదవడం జరిగింది. అక్కడ కూడా చాలా మంది మాల మాదిగలు ఉన్నారు. ఎప్పుడు కూడా అడగలేదు ఎవరికి అడ్మిషన్లో మీరు మాలనా మాదిగనా అడగలేదు. అందుకే బీద ప్రజలు, మన దళితులకు మనం మంచిగా చేయాలని చెప్పి కాకా వెంకటస్వామి గారు ఎప్పుడు కూడా అదే పోరాటం చేశారు. 75,000 మందికి గుడిసెలు ఇప్పించినప్పుడు, 40,000 మందికి ఉద్యోగాలు కల్పించినప్పుడు అప్పుడు కూడా ఎప్పుడు అడగలేదు మాలా మాదిగ అని చెప్పి అడగలేదు. కేవలం మన దళితులకు మనము న్యాయం చేయాలి, వారికి కూడా ఇల్లు స్థలాలు కల్పించాలి, వారికి కూడా ఉద్యోగాలు కల్పించాలని చెప్పి కాకా వెంకటస్వామి గారు ఎప్పుడు ఇదే పోరాటంలో చేసేవారు. వారి అడుగుజాడల్లో నేను నడుస్తున్నాను. నేను కూడా మా సంస్థలో ఏదైతే ఉందో చాలామంది మాల మాదిగలు పనిచేస్తున్నారు. మేము ఎప్పుడు అడగలేదు. కానీ ఏదైతే దుష్ప్రచారం ఏదైతే వారు చేస్తున్నారో మన మాల కులం పైన మనం దోచుకున్నాము, మనం నిధులు తీసుకున్నామని, మనం ఎప్పుడు కూడా ఎవరు నిధులు తీసుకోలేదు. మనం మన బలంతో మనం ఏదైతే కష్టపడి మన మాల కులస్తులందరూ కూడా మంచి పేరు సంపాదించుకున్నారు. మీరందరూ చూస్తున్నారు, బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఏదైతే ప్రపంచంలోనే ఒక మంచి వ్యక్తి, ఒక దళితులకు కొట్లాడిన వ్యక్తి అని చెప్పి ప్రపంచంలో ఉన్న విగ్రహాలలో బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహాలు అన్ని విగ్రహాల కన్నా టాప్లో ఉంటుంది. ఎందుకు? వారు ప్రజల కోసం న్యాయం చేశారు. వారు ఎప్పుడు కూడా బాబాసాహెబ్ అంబేద్కర్ గారు బీద ప్రజలకు, మీరు కాన్స్టిట్యూషన్లో చూసినప్పటికీ కూడా బీద ప్రజల గురించి సేఫ్ గార్డ్స్ ఇచ్చినారు, మహిళలకు సేఫ్ గార్డ్స్ ఇచ్చినారు.